Okay, good morning students. Today we are going to study about cumulative frequency curves or the ogive. There are two types of ogive, less than ogive and greater than ogive. Less than ogive, plot the points with the upper limits of the classes as abscissa and corresponding less than cumulative frequency as ordinate. So it is a rising curve. Greater than ogive, plot the points with the lower limit of the classes as abscissa and corresponding greater than cumulative frequency as ordinate. So it is a falling curve. Less than less than ogive, it is a rising curve. Greater than ogive, it is a falling curve. So exercise 11.4 start చేద్దాము. First problem. The following distribution gives the daily income of 50 workers of a factory. So daily income rupees, class interval number of workers frequency అంటే డైలీ ఇన్కమ్ వచ్చేసి 250 బిట్వీన్ 300. ఈ ఇన్కమ్ వచ్చేవాళ్ళు వర్కర్స్ 12 మెంబర్స్, 300 to 350 14 మెంబర్స్, 350 to 400 8 members, 400 to 450 6, 450 to 500 10 members. So convert the distributions above less than cumulative frequency distribution and draw its a ogive. సో ఈ ప్రాబ్లంలో లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఫిగర్ డ్రా చేసుకోవాలి. ఓజివ్ అనే కర్వ్ను డ్రా చేసుకోవాలి. సో లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈ ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లంలో మనకు క్లాస్ ఇంటర్వల్ ఇస్తాడు, నెంబర్ ఆఫ్ అంటే వర్కర్స్ అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇస్తాడు. ఇక్కడ మనకు లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే మనకు ఆల్రెడీ మీడియన్ ఫైండ్ అవుట్ చేసుకున్నాము. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మీడియన్ మాదిరిగా ఇక్కడ. సో ఇక్కడ మనకు అప్పర్ లిమిట్స్ తీసుకోవాలి. ఇక్కడ అప్పర్ లిమిట్. నెక్స్ట్ వన్ లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ, less than cumulative frequency, plot of the points. ఇక్కడ అప్పర్ లిమిట్స్ ఇవి లోయర్ లిమిట్స్, అప్పర్ లిమిట్స్ ఏవి వస్తాయి 300 350 400 450 500. సో అప్పర్ లిమిట్స్. నెక్స్ట్ లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ మనకు ఈ ఫస్ట్ టర్మ్ ఏముంటుందో అంటే ఇక్కడ లెస్ దాన్ 250 నెంబర్, ఎనీ నెంబర్ దే ఆర్ లెస్ దాన్ 250 నో. సో నో నెంబర్ ఈస్ దేర్. సో లెస్ దాన్ 300 నెంబర్స్ 12. ఓ ఫస్ట్ నెంబర్ మనకి ఇక్కడ ఏమొస్తుంది 300లో 12. సో లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీలో మనకు క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఇస్తాడు. ఈ లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే మనకు ఇక్కడ అప్పర్ లిమిట్స్ కనుక్కోవాలా, లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలా, పాయింట్స్ వస్తాయి ఇక్కడ ప్లాట్ ఆఫ్ ద పాయింట్స్ అంటే. కాబట్టి మనకు ఇక్కడ ఈ అప్పర్ లిమిట్స్ వచ్చి ఇవి లోయర్ లిమిట్స్, అప్పర్ లిమిట్స్. సో అప్పర్ లిమిట్స్ 300 350 400 450 500. సో లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో నెంబర్ ఆఫ్ వర్కర్లో ఫస్ట్ నెంబర్ ఇక్కడ లెస్ దాన్ 300 వర్కర్స్ 12. నెక్స్ట్ వన్ లెస్ దాన్ 350 అన్నప్పుడు ఈ ఫస్ట్ నెంబర్కు సెకండ్ నెంబర్ కూడా యాడ్ చేసుకోవాలా. 12 + 14 26 అండ్ 26 + 8 30 30 + 6
సారీ 12 ప్లస్ 14 26 ప్లస్ 8 34. నెక్స్ట్ వన్ 34 ప్లస్ 6 40 ప్లస్ 10 50. సో లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఇక్కడ ప్లాట్ ఆఫ్ ద పాయింట్స్ అంటే మనకు అప్పర్ లిమిట్స్లో ఉన్న ఈ 300కు ఈ లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే 300 12. నెక్స్ట్ 350 26 400 34 450 40 500 50. ఇక్కడ వచ్చేసి మనకు 350 26 400 34 450 40. నెక్స్ట్ 500 50. ఇంకో ఇక్కడ కుములేటివ్ ఇక్కడ క్లాస్ ఇంటర్వల్ ఇస్తాడు, బౌండరీ ఇక్కడ వచ్చేసి ఫ్రీక్వెన్సీ వాల్యూ ఇస్తాడు. లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే అప్పర్ లిమిట్స్ వచ్చేస్తాయి, లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ వస్తాయి, ప్లాట్ ఆఫ్ ద పాయింట్స్. ఇవి వచ్చిన తర్వాత డ్రా అనే ఉజ్జివ్ అంటే ఒక మనం ఫిగర్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి గ్రాఫ్. ఈ గ్రాఫ్ డ్రా చేసుకోవాలంటే ఈ పాయింట్స్ మనం చూస్ చేసుకోవాలి ఇక్కడ. సో డ్రా ఏ ogive. X-axis is a horizontal line, y-axis vertical line. Two lines are intersecting at point O. ఈ ప్లాట్ ఆఫ్ ద పాయింట్స్ను మనకు ఈ ఓజివ్ కర్వ్ ద్వారా లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ను డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎక్స్ యాక్సెస్లో మనకు ఏమొస్తున్నాయంటే we mark the upper limits of the class interval horizontal line x-axis and y-axis vertical line frequency values y-axisలో వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ ఫిగర్ డ్రా చేసుకోవాలంటే గ్రాఫ్ డ్రా చేసుకునేటప్పుడు స్కేల్ ఖచ్చితంగా మనం యూజ్ చేసుకోవాలి. స్కేల్ అంటే ఎక్స్ యాక్సెస్ ఏమొస్తాయి మనకు అప్పర్ లిమిట్స్ వచ్చేస్తున్నాయి, వై యాక్సెస్ వచ్చేసి లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ వస్తాయి. ఈ ఎక్స్ యాక్సెస్లో ఎక్స్ యాక్సెస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ అంటే ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 300 to 500 అంటే మనకు 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 100 యూనిట్స్. వై యాక్సెస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఇక్కడ 12 నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ దాకా 50 దాకా ఉన్నాయి. మనం ఇక్కడ 5 అని తీసుకోవచ్చు ఆర్ 10 అని కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ 5 యూనిట్స్ తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి సో చూసింగ్ ద కన్వర్ట్ ఆఫ్ ద స్కేల్. నౌ ద ప్లాట్ ఆఫ్ ద పాయింట్స్ upper limit x-axis and so x-axis is a horizontal line and y-axis is a vertical line. Two axes are intersecting at origin. So you have chosen a convenient scale. X-axis 1 centimeter equal to 100 units, y-axis 1 centimeter equal to 5 units. So ఇక్కడ ఈ లెస్ దాన్ కుములేటివ్ మనకు క్లాస్ ఇంటర్వల్, నెంబర్ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ వాల్యూ, అప్పర్ లిమిట్స్, లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ, పాయింట్స్. అంటే ఇక్కడ అప్పర్ లిమిట్స్ లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూను ఇక్కడ ప్లాట్ ఆఫ్ ద పాయింట్స్ మాదిరిగా రాసేసుకున్నాము. ఇక మనకు 300 350 400 450 500 ఉంది కాబట్టి మనం 100గా రాసుకున్నాం. 100 200 300 400 500 ఎక్స్ యాక్సెస్. ఇక్కడ 5 యూనిట్స్గా ఫ్రీక్వెన్సీ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ 312. సో 300 అంటే 100 200 300. ఈ 300 ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ వాల్యూ ఫ్రీక్వెన్సీ వాల్యూ 12 అంటే లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ 5 10కు 15కు నియర్గా 12 అనే నెంబర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు
ఈ 300 దగ్గర ఇక్కడ మనం ఒక మార్క్ వేసుకోవాలి, పాయింట్ రౌండ్ 312. నెక్స్ట్ వన్ 350 26. 350 అంటే 300 బిట్వీన్ 400 మధ్యన మిడిల్గా ఏముంటుంది 350. 350కు 26 అంటే 350లో ఇక్కడ 25 30 బిలో బిట్వీన్ 26 నియర్ ఇస్ ద 25. సో 350 mark of the point. Next one 434. ఈ 434, so 30 35 between of a, so nearest of 35 34, so 400. Next one 450 40 to 450 40. 450 40 x-axis 4 to 400 500 between 450 and 40. 450 40. Last one 550 500 to 50. So graph the paper joint and free hand smooth curve. This is less than cumulative frequency, less than we give or less than cumulative. మనకు క్వశ్చన్లో క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఇస్తారు. ఈ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే మనకు అప్పర్ లిమిట్స్ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ, సో ప్లాట్ ఆఫ్ ద పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ డ్రా ఏ ఒగ్గివ్ అన్నప్పుడు ఎక్స్ యాక్సిస్ హారిజంటల్ లైన్, వై యాక్సిస్ వర్టికల్ లైన్ తీసుకోవాలి. సో చూజింగ్ కన్వీనియంట్ ఆఫ్ ద స్కేల్, అంటే స్కేల్ మనము ఈ అప్పర్ లిమిట్స్కు నెక్స్ట్ లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏ విధంగా దాన్ని బట్టి మనం స్కేల్ యూజ్ చేసుకోవాలి గ్రాఫ్లో. కాబట్టి ఇక్కడ 100 యూనిట్స్ 100 200 300 400 500. నెక్స్ట్ 5 వై యాక్సెస్ 1 సెంటీమీటర్ 5 10 15 20 25 30 35 40 45 50. సో నవ్ ఏ ప్లాట్ ఆఫ్ ద పాయింట్స్ కరస్పాండింగ్ టు ద ఆర్డర్ ఆఫ్ పేర్స్ గివన్ అప్పర్ బౌండరీ ఆఫ్ ఏ ఎక్స్ యాక్సెస్ కరస్పాండింగ్ లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూలో ఫైండ్ అవుట్. ఈ విధంగా వాల్యూస్ వచ్చిన వాల్యూను మనం గ్రాఫ్ ద్వారా డ్రా చేసుకోవాలి. ఇది ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్. సో సెకండ్ ప్రాబ్లంలో కూడా మనకు డ్రా ఏ మెడికల్ చెకప్ ఆఫ్ 35 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ దేర్ వెయిట్ వర్ రికార్డెడ్ యాజ్ ఫాలో. ఇక్కడ వెయిట్ నెంబర్ ఆఫ్ ఏ స్టూడెంట్స్, డ్రా లెస్ దాన్ టైప్ ఉజీవ్ ఇన్ ద గివన్ డేటా, హెన్స్ obtain the median weight from the graph and verify result బై యూజింగ్ ఫార్ములా. అంటే మీడియన్ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఈ యొక్క లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడైతే వస్తుందో దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోండి అంటున్నాడు. ఇంకా క్లాస్ ఇంటర్వల్లో లెస్ దాన్ 38 లెస్ దాన్ 40 లెస్ దాన్ 42 లెస్ దాన్ 44 ఇలా వస్తే దీన్ని మనం ఏ విధంగా రాసుకోవాలంటే దీనికి డిఫరెన్స్ 2 వస్తాయి కాబట్టి ఇక్కడ 36 38 నెక్స్ట్ 38 40 నెక్స్ట్ 40 42 ఈ విధంగా మనకు క్లాస్ ఇంటర్వల్గా వచ్చేస్తాయి. ఇక్కడ వాళ్ళు ఏమి లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఈ వాల్యూస్ టోటల్ ఇచ్చినాడు. మనకు ఇక్కడ దేన్ని ఫైండ్ అవుట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 35. అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి మనం ఫ్రీక్వెన్సీ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమంటే లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఏమేమి వస్తాయి మనకు క్లాస్ ఇంటర్వల్స్, ఫ్రీక్వెన్సీ వాల్యూస్, అప్పర్ లిమిట్స్, నెక్స్ట్ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ వస్తాయంటే ఈ 4 స్టెప్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఇంటర్వల్స్, ఫ్రీక్వెన్సీ వాల్యూ, అప్పర్ లిమిట్, లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఈ టోటల్ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినాడు. ఫ్రీక్వెన్సీ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే మనకు బిలో 38 నో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాబట్టి 0,
సెకండ్ వన్ 38 to 40 నెంబర్ ఆఫ్ అంటే సెకండ్ వన్ నుంచి ఫస్ట్ వన్ సబ్స్ట్రాక్షన్ చేసుకోవాలి. 3 - 0 = 3. థర్డ్ వన్ 3 మైనస్ అంటే థర్డ్లో నుంచి సెకండ్ వన్ సబ్స్ట్రాక్షన్ చేసుకోవాలి. 5 - 3 = 2 అండ్ 9 - 5 = 4. 14 - 9 = 5 and 28 - 14 = 14 and 32 - 28 = 4 and 32 - 32 = 3. So total number of students is equal 35. So number of students మనకు 35. దీనిలో మనకు మీడియన్ ఫార్ములా ఐడియా ఉంది. n/35/2 = 17.5. నియర్గా దేనిగా ఉంటుందంటే 17.5 ఉంటుంది. మీడియన్ ఆఫ్ ఏ క్లాస్, కుములేటివ్ ఫ్రీక్వెన్సీ అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ, లోయర్ బౌండరీ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ. అంటే మీడియన్ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో L + n/2 - CF/F × H ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకొని నెక్స్ట్ మనకు ప్లాట్ ఆఫ్ ద పాయింట్స్ అంటే అప్పర్ లిమిట్స్ ఏమేమి వస్తాయి మీకు ఇక్కడ 38, 40, 42, 44, 46, 48, 50, 52 ఈ అప్పర్ లిమిట్స్ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూను ప్లాట్ ఆఫ్ ద పాయింట్స్ రాసేసుకొని గ్రాఫ్లో డ్రా చేసుకొని మీడియన్ ఎక్కడైతే అవుతుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ థర్డ్ వన్లో ద ఫాలోయింగ్ గివ్స్ ప్రొడక్షన్ yield a hectare of heat with 100 farms of a village. So produce of yield and number of farmers. దీంట్లో క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఇచ్చినాడు. దేని కనుక్కోవాలంటే మోర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ మోర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ వచ్చేసి మనకు ఇక్కడ గ్రాఫ్లో ఈ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ వచ్చేసి ఈ విధంగా వెళ్తుంది. కర్వ్ వచ్చేసి మోర్ దాన్ క్యుములేటివ్ అంటే అప్ నుంచి డౌన్కి వచ్చేస్తుంది అంట. ఈ విధంగా దానికి దీనికి రెండు కూడా. సో ఈ 2 మీరే చేసేయాలి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ.